అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాధవ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఉత్తర భారతదేశంలోని టమాటాలో స్థితిగతులపైన ఈ వీడియో ఉంటుంది. ప్రస్తుతానికి స్టాక్ ఎక్కడి నుంచి వస్తుంది, రేట్లు ఏ విధంగా ఉన్నాయి అన్న దానిపైన ఈ వీడియో అన్నది ఉంటుంది. దయచేసి మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే, ఢిల్లీ ఆజాద్పూర్ మండీలో ఈరోజు అన్నది టమాటాలు అన్నది భారీగా వచ్చాయి. అక్కడైతే రేట్ అన్నది డౌన్లోనే నడుస్తుంది. అక్కడ నాటికాయలు టమాటాలు చూసినట్టయితే 100 రూపాయల నుంచి 140, 150 రూపాయలు లోపు మార్కెట్ అన్నది నడుస్తుంది. 25 కేజీల బాక్సు. అలాగే హైబ్రిడ్ చూసుకుంటే 160 నుంచి 170, 180 టాప్ అండ్ టాప్ 200 లోపల హైబ్రిడ్ కాయలు అన్నది నడుస్తుంది. ఇంకా కేశంపూర్ కావచ్చు, గాజీపూర్ కావచ్చు, ఓక్లా కావచ్చు, ఏ మండీ చూసుకున్నా కానీ టమాటాలు అన్నది 10 రూపాయలు వెనక ముందు అన్ని మార్కెట్లలో ఈ నాటికాయలు అన్నది 100 రూపాయల నుంచి 120, 130, 140 లోపల నడుస్తుంది. ఇంకా హైబ్రిడ్ కాయలు అయితే 150, 160, 180 టాప్ అండ్ టాప్ 200లోగా మార్కెట్ అన్నది హైబ్రిడ్ కాయలు నడుస్తుంది. ప్రస్తుతానికైతే టమాటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది మనం చూసుకున్నట్లయితే, ఫిరోజ్పూర్ జట్కా, చెర్కీ దాద్రి, గంగామై, హర్యానా, అలాగే గుజరాత్ నుంచి అయితే టమాటాలు అన్నది వస్తున్నాయి. కొద్ది మొత్తంలో శివపూరి వస్తున్నాయి. ఛత్తీస్గఢ్, రాయ్పూర్ ఏరియా బెల్ట్లు అయితే కొద్ది మొత్తంలో మాత్రమే కాయ అన్నది వస్తుంది. ఓవరాల్గా టమాటాలు అన్నది అన్ని మార్కెట్లకు, ఉత్తర భారతదేశంలో ఏ మార్కెట్కి చూసినా టమాటాలు అన్నది ఎక్కువగా ఉన్నాయి, రేట్లు అన్నది తక్కువగా ఉన్నాయి. ఇంకా రేట్లు ఏమన్నా ఉత్తర భారతదేశంలో పెరిగే అవకాశం ఉందా, అక్కడ రేట్లు పెరగడం వల్ల మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ ఏమన్నా జరుగుతుందా అన్న దానిపైన మనము విశ్లేషణ చేసినట్టయితే, ప్రస్తుతానికైతే అక్కడ రానున్న 15 దినాల్లో అయితే ఏం రేట్లు పెరిగే అవకాశం లేదు. ఇంచుమించు ఇదే రేట్లు వెళ్ళచ్చు, లేదంటే 10 రూపాయలు పెరగచ్చు, 10 రూపాయలు తగ్గచ్చు. ఇంకా మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ అన్నది దాదాపు ఇంకా 1.5 నెల మాత్రం ఎక్స్పోర్ట్ జరిగే అవకాశం ఏమాత్రం లేదు. కాయ అన్నది వాళ్ళకి అందుబాటులో ఉంది లోకల్లో. అటు హర్యానా, యూపీలో చూసుకోవచ్చు, అలాగే ఢిల్లీ ఎన్సీఆర్ ప్లేసెస్లో చూసుకోవచ్చు, రాజస్థాన్లో చూడవచ్చు. ఎటు చూసినా కాయే ఉంది వాళ్ళకైతే. ప్రస్తుతానికి టమాటాలు పెరగకన్నా తోటల్లోనే ఉన్నాయి. రేట్లు అన్నది జంప్ అయినా 10 దినాలు అన్నది ఆ పాతకాయలు వచ్చి రేట్లు అన్నది డౌన్ చేస్తాయి. ప్రస్తుతానికి అక్కడ అయితే టెంపరేచర్ అన్నది భారీగానే ఉంది. మనలాగా ఒకరోజు వర్షం పడిసి మబ్బుల్లాగా వచ్చి చల్లగా అయితే లేదు. అక్కడైతే టెంపరేచరు ఒకే స్టాండర్డ్లో ఉంది. 40 డిగ్రీలు, 38 నుంచి 40 డిగ్రీలు ఎండ అన్నది వాళ్ళకి ప్రస్తుతానికి ఉంది. అక్కడైతే ప్రస్తుతానికి కొన్ని ఏరియాల్లో అయితే ప్లాంటేషన్ అన్నది జరిగినది, కొద్ది మొత్తంలోనే జరిగినది. ఇంకా వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి అన్ సీజన్, వాళ్ళు టమాటో ప్లాంటేషన్ అన్నది చేయరు. ఇంకా రానున్న దగ్గరగా ఒక 2 నెలల వరకు అయితే ఢిల్లీ ఎన్సీఆర్ ప్లేసెస్ చుట్టుపక్కల గంగామై బెల్టు, అలాగే చెర్కీ దాద్రి, నాందేడు కాయలు అయితే ఖచ్చితంగా వస్తాయి. 1.5 నెలల నుంచి 2 నెలలు పైగా అయితే కాయలు అన్నది అక్కడ వస్తుంది. ఏమన్నా 2 నెలల తర్వాతనే మనకి ఎక్స్పోర్ట్ అన్నది జరుగుతుంది. అలాగే మన సైడు టమాటా స్టాక్ చూసుకుంటే రోజు రోజుకి టమాటా స్టాక్ అన్నది పెరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయి టమాటాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇప్పటికే అయితే మదురై వ్యాపారస్తులు అయితే రావడం జరిగింది. వాళ్ళకి కొన్ని ఏరియాల్లో వాళ్ళ సైడ్ టమాటాలు ఉండడం వల్ల పూర్తి స్థాయిలో అయితే ఎగుమతులు జరగడం లేదు. రానున్న 20 రోజుల్లో విజయవాడ, అనకాపల్లి, వైజాగ్, తమిళనాడులో మరికొన్ని ఏరియాల నుంచి వ్యాపారస్తులు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఓవరాల్ ఎటు చూసుకునే మన సైడ్ అయితే రేట్లు మినిమం రేట్లకి అయితే ఏ డోకా ఉండదు అనే విధంగా ఉంది. ఉత్తర భారతదేశంలో అయితే పరిస్థితి మెరుగవడానికి ఇంకా కొద్ది కాలం పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే. వేరే ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసినట్టయితే ఖచ్చితంగా ఇంకో వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.